ఈ వీడియోలో మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. రైట్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము. దీనికంటే ముందు వీడియోలో మనము లెటర్స్ నుంచి వర్డ్స్ ఎలా ఏర్పడతాయి, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ ఎలా ఏర్పడతాయి, అవి నేర్చుకొని ఉన్నాం. రైట్, సెంటెన్సెస్ ఎలా ఏర్పడతాయి అనేటువంటిది నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఇందులో వచ్చేసి ఆ సెంటెన్సెస్లలో మళ్ళీ రకాలు ఉంటాయి. ఆ రకాలు ఏంటిది అనేటువంటిది ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. రైట్, సో ఒకసారి చూద్దాం. సెంటెన్స్లలో కూడా టైప్స్ ఉంటాయి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, దెర్ ఆర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, సెంటెన్సెస్లలో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సెంటెన్స్లలో 4 రకాలు ఉంటాయి, 4 types ఉంటాయి. అవి ఏంటిదంటే, ఒకటి అసర్టివ్ సెంటెన్స్, 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్, 3 ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, 4 ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ 4 types అనేటువంటివి ఉంటాయి. ఈ 4 types మనం కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటివి. సో కొన్ని చూద్దాము, గమనించండి. ఫస్ట్ మనం ఉన్నటువంటి ఫస్ట్ కైండ్ ఏంటిదంటే మనకు అసర్టివ్ సెంటెన్స్. సో ఈ అసర్టివ్ సెంటెన్స్ గురించి ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి. ఏ సెంటెన్స్ దట్ మేక్స్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయితే ఒక స్టేట్మెంట్ గురించి చెప్తుందో దాన్నే మనము అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే, గమనించండి, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఫార్మేట్లో ఉంటుంది అసర్టివ్ సెంటెన్స్. ఓకే, ఒకసారి గమనించండి. ద కౌస్ వర్ గ్రేజింగ్, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ కౌస్ అనేటువంటిది సబ్జెక్ట్, ఇది వర్బ్. రైట్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇదేమో మెయిన్ వర్బ్. సో ఆ విధంగా ఉంటుంది. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. సో ఇవేంటిదంటే అసర్టివ్ సెంటెన్స్ అంటాం దీన్ని. రైట్, ఈ విధంగా అంటే కంప్లీట్ మీనింగ్ను మనకు ఇస్తుంది అసర్టివ్ సెంటెన్స్. రైట్, అసర్టివ్ సెంటెన్స్లో మళ్ళీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రైట్, గమనించండి. షీ గోస్ టు స్కూల్, ఇది పాజిటివ్ సెంటెన్స్, దీన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. షీ డస్ నాట్ గో టు స్కూల్, దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాం. సో నాట్ గనక ఉంటే అది నెగిటివ్ సెంటెన్స్, నాట్ లేకపోతే అది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. రైట్, ఇది సెంటెన్స్లలో మొదటి రకమైనటువంటి అసర్టివ్ సెంటెన్స్. ఇంకొన్ని చూద్దాము, గమనించండి. ఇందులో దే ఆర్ ప్లేయింగ్ ఏ మ్యాచ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఏ మ్యాచ్. రైట్, సో నాట్ లేనటువంటిది అఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది, నాట్ ఉన్నటువంటిది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఈ 4 types మీద వీడియో చివరిలో మనము ఒక 15 బిట్స్ని కూడా, ఆబ్జెక్టివ్ బిట్స్ పేపర్ని కూడా ప్రాక్టీస్ చేయబోతున్నాము. రైట్, సో ఇంకొన్ని చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇందులో సెకండ్ టైప్ కనుక మనం చూసినట్లయితే అదేమవుతుందంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సెకండ్ టైప్ ఏంటిది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్ చేయడము. క్వశ్చన్ కనుక ఉంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. రైట్, ఇక్కడ గమనించండి. వై ఈజ్ ద చైల్డ్ క్రయింగ్, ఈజ్ షీ డూయింగ్ హర్ హోంవర్క్. రైట్, సో ఇందులో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది దేనితో ఎండ్ అవుతుందంటే, గమనించండి, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది దేనితో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అదే అసర్టివ్ సెంటెన్స్ అయితే దేనితో ఎండ్ అవుతుందంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. రైట్, సో ఇది దీనికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ టైప్ ఏంటిదంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్ను ఎక్స్ప్రెస్ చేయడము, అంటే ఆశ్చర్యార్థకం తెలియచేసేటువంటి ఏవైతే సెంటెన్సెస్ ఉంటాయో
దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. ఒకసారి చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ సమ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాయ్ కావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు, యాంగర్ కావచ్చు. సో వీటిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. రైట్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సమ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ కూడా జాయ్కి సంబంధించింది, సంతోషానికి సంబంధించింది కావచ్చు, ఏదన్నా సర్ప్రైజ్కు సంబంధించింది కావచ్చు, ఏదన్నా యాంగర్కు సంబంధించింది కావచ్చు. అటువంటి ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్స్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, హౌ ఫూలిష్ షీ ఈజ్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో గమనించండి, లాస్ట్కు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఏ క్లవర్ బాయ్ హీ ఈజ్. సో ఇక్కడ గమనించండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. సో ఈ సెంటెన్స్ ఎలా అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇందులో చివరిది ఏంటిదంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఎ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఈజ్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయితే కమాండ్ గురించి కానీ రిక్వెస్ట్ గురించి కానీ చెప్తుందో ఆ సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. దీన్నే సబ్జెక్ట్ లోపించినటువంటి పదాలని కూడా అంటాం, సెంటెన్స్ అని కూడా అంటాం. అంటే దీనిలో సబ్జెక్ట్ ఉండదు, ఇది డైరెక్ట్ వర్బ్ తోటి స్టార్ట్ అయిపోతుంది. రైట్. వర్బ్ తోటి ఎక్కువగా స్టార్ట్ అయిపోతుంది. ఇందులో సబ్జెక్ట్ అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, స్పీక్ ద ట్రూత్, ఒబే యువర్ పేరెంట్స్. సో ఇక్కడ గమనించండి, స్పీక్ అంటే వర్బ్, ఒబే అంటే వర్బ్. దేంతో స్టార్ట్ అయింది? వర్బ్ తోటి స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ఉందా? లేదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది లోపించడం జరిగింది. సో ఇటువంటి సెంటెన్స్ని మనం ఏమంటాము? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ బేసిక్ ఐడియా అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సెంటెన్స్ ఎన్ని రకాలు అనేటువంటిది తెలిసి ఉంటే మనం నెక్స్ట్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు అవి మనకు ఉపయోగపడతాయి. సో ఈ సెంటెన్స్ టైప్లలో మనం ఒక్కసారి గమనించండి. మొదటిదేమో అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక కంప్లీట్ మీనింగ్ను ఇచ్చేటువంటి సెంటెన్స్ను అసర్టివ్ సెంటెన్స్ అంటాము. ఇది స్టేట్మెంట్ను తెలియజేస్తుంది. అసర్టివ్ సెంటెన్స్ వచ్చేసి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేషన్, అంటే క్వశ్చన్స్ అడిగేటువంటి సెంటెన్స్లు అన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అది కూడా జాయ్కి సంబంధించినవి కావచ్చు, సర్ప్రైజ్కు సంబంధించినవి కావచ్చు. రైట్. ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది నాలుగోది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్టు లోపించినటువంటి సెంటెన్స్ అని కూడా అంటాము. ఇది వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పుకున్నాం. సో ఇవి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీటి మీద ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. సో ఇక్కడ గమనించండి, కొన్ని ఇచ్చాను నేను. ఇక్కడ గమనించండి, హౌ ఫ్యాట్ హీ ఈజ్. హౌ ఫ్యాట్ హీ ఈజ్. అతను చూడండి ఎంత ఫ్యాట్గా ఉన్నాడో, అంటే ఎంత లావుగా ఉన్నాడో అని ఉన్నది. పక్కన ఏమున్నది? మళ్ళీ మార్క్ ఏమున్నది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నది. సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ ఇంకోటి గమనించండి, లెర్న్ యువర్ లెసన్. సో ఇది ఏంటిది? కమాండ్, సజెషన్, వాటికి సంబంధించింది. సో ఇక్కడ సజెషన్కి సంబంధించింది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో నెక్స్ట్, డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ వాల్స్. వాల్స్ మీద రాయకండి. సో ఇది కూడా సబ్జెక్ట్ ఉందా పక్కన? లేదు. రైట్. సబ్జెక్ట్ లేదు కాబట్టి అది ఏమవుతుంది అంటే ఇది క్వశ్చన్కు సంబంధించింది. డోంట్ రైట్ ఆన్ వాల్స్ అనేటువంటిది క్వశ్చన్. సో క్వశ్చన్ కాబట్టి ఇది అసర్టివ్ సెంటెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అసర్టివ్ సెంటెన్స్కు సంబంధించి నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. రైట్. ఒకసారి ఇక్కడ గమనించండి, ప్రాక్టీస్ బిట్స్ను నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేటువంటిది దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. దేనికి ఎగ్జాంపుల్? గమనించండి,
ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇది ఎలా గమనించాలి? పక్కన క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు, అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు అని అర్థం. అదేవిధంగా పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? లేదు, కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ మార్కు లేదు, కాబట్టి ఇది కూడా కాదు. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఇంపరేటివ్, అసర్టివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ లోపించి ఉండాలి, సబ్జెక్ట్ ఉండకూడదు, వర్బ్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది అంటే ఇది ఏమవుతుందంటే అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. కింద ఆన్సర్ చూడండి, అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్లీజ్ క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్. సో ఇది ఏంటిది? సో ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? లేదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ అసర్టివ్ సెంటెన్సా? సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అయిందా? కాదు, సో ఇది కూడా కాదు. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు, సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అనడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు, సో సబ్జెక్ట్ లోపించింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. వాట్ ఈజ్ యువర్ నేమ్? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇక్కడ గమనించండి, డైరెక్ట్ మనకు ఏం అడిగాడు? క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగితే ఏమని చెప్పుకున్నాం మనము? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ కూడా గమనించండి, ఇంట్రాగేటివ్ ఉన్నది. నెక్స్ట్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. రైట్. సో ఇక్కడ ఏముంది? ఆశ్చర్యార్థకం ఉంది, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో అది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ రైట్స్ నీట్లీ, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో గమనించండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో అలా ఉంటే అది ఏమవుతుంది? అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. డూ యువర్ హోమ్ వర్క్ రెగ్యులర్లీ. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ గమనించండి, డూ యువర్ హోమ్ వర్క్ రెగ్యులర్లీ అని ఉంది. సో ఇది గమనించండి, సబ్జెక్టు లోపించినట్టుంది, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా అని మనము ఏం చేస్తాము? దాన్ని మన అసర్టివ్ సెంటెన్స్ యొక్క నెగిటివ్గా ఓకే ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి సో ఇది ఏమవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే సబ్జెక్ట్ లోపించడం జరిగింది. నెక్స్ట్, వేర్ డూ యూ లివ్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో గమనించండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఏంటిది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, అలాస్ హీ లాస్ట్ ద మ్యాచ్. సో ఇక్కడ గమనించండి, ఏమున్నది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే అది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ గమనించండి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఇది కంప్లీట్ సెంటెన్స్, అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అయితే ఇది ఏమవుతుందంటే అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. కానీ మనం డైరెక్ట్గా అసర్టివ్ సెంటెన్స్ అని టిక్ చేయకూడదు. మనకు ఉన్నటువంటి లాజిక్స్ ఉన్నాయి కదా, ఆ లాజిక్స్ని ఉపయోగించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లమేటరీ ఉందనుకోండి, ఎక్స్క్లమేటరీ టెస్ట్ చేయాలి. అందులో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా? లేదు. ఇంపరేటివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండదు, ఉంది కదా, కాబట్టి ఇది కాదు. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఉందా? లేదు. సో ఆ విధంగా మనం చెక్ చేసుకొని తర్వాత మాత్రమే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మనకు బిట్ రాంగ్ అవ్వడానికి అవకాశము అస్సలే ఉండదు. కైండ్లీ హెల్ప్ ద పూర్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. తప్పకుండా పూర్కు హెల్ప్ చేయండి, దిస్ ఈజ్ రైట్. ఇది సజెషన్. సో సబ్జెక్ట్ లోపించినటువంటి సెంటెన్స్ కాబట్టి గమనించండి, ఇది ఏమవుతుంది మనకు అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వై ఆర్ యూ లేట్ టుడే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఈరోజు ఎందుకు లేట్ అయింది, ఇది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? దిస్ ఈజ్ ఇక్కడ ఏముంది మనకు అంటే క్వశ్చన్ మార్క్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ సెంటెన్స్ ఎందులోకి పోతుంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, హుర్రే
వీ ఓన్ ద గేమ్. సో ఇది ఇక్కడ గమనించండి, ఏమున్నది, ఎక్స్క్లామేటరీ మార్క్స్ ఉన్నాయి. ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంటే అది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవుతుంది. సో ఇది ఈ 4 రకాల 4 kinds ఆఫ్ సెంటెన్సెస్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను, రైట్. సో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం మనము, లెటర్ నుంచి వర్డ్ ఎలా ఏర్పడుతుందో నేర్చుకున్నాము, వర్డ్ నుంచి ప్రేజ్ ఎలా ఏర్పడుతుందో నేర్చుకున్నాము, ప్రేజ్ నుంచి సెంటెన్స్ ఎలా ఏర్పడుతుందో నేర్చుకున్నాము, సెంటెన్సెస్ నుంచి ఇందులో 4 types కూడా మనం నేర్చుకోవడం జరిగింది, రైట్. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి, అంటే గ్రామర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. ఈ సిరీస్లో టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ను నేను కవర్ చేయబోతున్నాను. కాబట్టి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.